అందుబాటులో ఉన్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ పుల్లారావు గారు, పాక్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలి అంటే ఈ ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజ్ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుందంటారు పాక్కి? అసలు హెల్ప్ అవుతుంది అర్థం చెప్పాలంటే. ఎందుకంటే కండిషన్స్ విశేషమైన కండిషన్స్. వాళ్ళు పెట్రోల్ ధర పెంచాలి, ఎలక్ట్రిసిటీ ధర పెంచాలి, ఫ్రీగా ఇచ్చే తగ్గించాలి, పన్నులు పెంచాలి, ట్యాక్స్ కలెక్షన్ పెరగాలి. ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. ఊరికనే అడిగేరు ఇచ్చేయటం కాదు. చాలా తీవ్రమైన నెగిటివిటీ పాకిస్తాన్ మీద వస్తుంది అప్పు తీసుకున్నందుకు. అది తప్పించుకోవటం కష్టం. అదే మనం భారతదేశం కూడా అప్పు తీసుకున్నాం 30-40 సంవత్సరాల క్రితం ఐఎంఎఫ్ నుంచి. అది కూడా అప్పుడు అలాంటి కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ ఏంటంటే ట్యాక్సెస్ పెంచమన్నారు, పెట్రోల్ ధరలు పెంచమన్నారు, ఎక్కువ గుడ్లు ఇతర దేశాల నుంచి రానిమ్మన్నారు. సో అవన్నీ కండిషన్స్ ఉన్నాయి. ఊరుకునే వాళ్ళు ఏదో చైనా చెప్పారు, అమెరికా చెప్పారు, ఇచ్చారని అందరూ అంటున్నారు కాదు. ఆల్రెడీ పాకిస్తాన్కి $30-40 బిలియన్ అప్పు ఐఎంఎఫ్ కి వరల్డ్ బ్యాంక్ కి ఉన్నది. ఇప్పుడు ఈ డబ్బు ఇవ్వకపోతే దివాలా అయిపోతే ఆ డబ్బంతా పోతుంది. ఇంటర్నేషనల్ గా అన్ని దేశాల మీద ఒక మబ్బు వస్తుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఐఎంఎఫ్ ఎందుకు పెట్టారు రోజా గారు? స్టేబిలైజ్ చేయటానికి. ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ప్రతి దేశంలో ఆ కరెన్సీని స్టేబిలైజ్ చేయటానికి. వాలటిలిటీ అంటే పైకి కిందకి ఒక హరికేన్ లాగా, ఒక తుఫాన్ లాగా ఆ ప్రతి ఆర్థిక వ్యవస్థ వాళ్ళు తప్పులు చేస్తే మేము తప్పిస్తాం, కానీ నేను చెప్పిన ట్రీట్మెంట్ తీసుకోవాలి చేశారు. చాలా మంది పాకిస్తాన్కి ఇస్తే భారతదేశానికి ఏం సంబంధమే లేదు. ఈ విషయంలో మనం అబ్జెక్ట్ చేసాం అంతవరకు. బ్యాన్ చేయాలి, ఆప్ చేయాలి అని అనటానికి ఎవరూ లేదు. అమెరికాకి 15-20% ఓటింగ్ పవర్ ఉన్నది ఐఎంఎఫ్. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి అమెరికా పెట్టినప్పుడు ఇంకా పెడతా ఉన్నారు. సో వాళ్ళకి ఓటింగ్ పవర్ ఎక్కువ, మనకు ఓటింగ్ పవర్ చాలా తక్కువ. కానీ మనం అబ్జెక్షన్ చెప్పాం, అన్ని దేశాలకు చెప్పాం. తిరిగి ఐఎంఎఫ్ ఏమన్నారు? పాకిస్తాన్ కండిషనాలిటీ అంటారు. పెద్ద విషమైన మాట. ఐఎంఎఫ్ కండిషనాలిటీ జ్ఞాపకం పెట్టుకోండి. ఫ్రీగా ఏం లోన్ లేదు. సో ఇది పాకిస్తాన్కి లోన్ తీసుకోవటం ఒక రకంగా సేవ్ అవుతుంది, కానీ మళ్ళీ దేశంలో చాలా నొప్పి వస్తుంది. సో అది మనకి ఏదో పెద్ద ఫేవర్ అయిపోయిన పాకిస్తాన్కి అనుకోవటం కరెక్ట్ కాదు. అంటే ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి ఈ కండిషన్స్ ఏమైనా ఉన్నాయో వీటిలో ఈ 50 కండిషన్స్ లో చూస్తే మెయిన్ కీ కండిషన్స్ ఏంటంటారు? ఏంటంటారంటే దేని మీద ఖర్చు పెడతాను కన్నావో దాని మీద ఖర్చు పెట్టాలి. మేము ఇచ్చిన కండిషన్స్ అన్ని ఖర్చు పెట్టాలి. నువ్వు ఈ డబ్బు గవర్నమెంట్ బడ్జెట్ తో కలిపేయటానికి వీలు లేదు. కలిపేసి మళ్ళీ ఆడికి వీడికి తుపాకులు కొనుక్కోవడం ఏం సాగవు. వాళ్ళు వాచ్ చేస్తారు, ఐఎంఎఫ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, లేకపోతే అప్పు చేస్తారు, అప్పు డిమాండ్ చేస్తారు, ఎన్నో నొక్కేయచ్చు వాళ్ళు ఐఎంఎఫ్. సాధారణంగా ఐఎంఎఫ్ కింద వస్తే ఒక కఠిన వడ్డీ ఇచ్చిన లాగా ఉంటాడు. సెటిల్మెంట్స్కి వెళ్ళాలి, లేకపోతే చేతులు కాళ్ళు ఎరగొట్టేస్తారు, అంతే. ఇది మేము ఐఎంఎఫ్ అప్పు దిక్కులేని తీసుకుంటాడు. మళ్ళీ దిక్కులేని టైంలో మనం తీసుకున్నాం $30 బిలియన్ వరల్డ్ బ్యాంక్ నుంచి ఐఎంఎఫ్. ఇంకా అలాగే ఉన్నారు. తక్కువ వడ్డీ కాబట్టి ఎందుకు తీర్చాలని మెల్లమెల్లగా తీరుస్తాం. అంటే ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు పాక్ ఆర్థిక వ్యవస్థపై? ఆర్థిక వ్యవస్థని కొద్దిగా సేవ్ చేస్తాడు. ఆర్థిక వ్యవస్థను అంటే అది ఐఎంఎఫ్ ఆబ్జెక్టివ్ కదా. ప్రతి 130 దేశాలు 150 దేశాలు ఎంతమంది మెంబర్లు ఉన్నారో కరెక్ట్గా నాకు జ్ఞాపకం లేదు. అది మొత్తం ఆర్థిక వ్యవస్థ ఒక దేశంలో కూలిపోతే మిగతా దేశాల మీద ఎఫెక్ట్ వస్తాయి. అది రానివ్వకుండా ఎకానమీని కాపాడి స్టెబిలిటీ కోసం ప్రతి దేశం బాగుండాలి. ఐఎంఎఫ్ డిమాండ్ ఆబ్జెక్టివ్. తప్పేంటి? మనమే ఉన్నామంటే పాకిస్తాన్ ఈ డబ్బు టెర్రర్కి వాడతాదంటే వాళ్ళు వాడటానికి వీలు లేదని స్పష్టం చేశారు కదా, కండిషన్స్ చెప్పారు కదా, టైటన్ చేశారు కదా. ఇంకా వరల్డ్ బ్యాంక్ నుంచి $7 బిలియన్ అప్పిస్తున్నారు. అది వెళ్ళి నువ్వు బడ్జెట్ లో కలిపేసుకుని తినటానికి కాదు, నువ్వు దేని మీద ఖర్చు పెడతావన్నావు దాని మీద ఖర్చు పెడతావు. తర్వాత ఐఎంఎఫ్ కొన్ని అప్పులు కూడా తీసుకున్నారు పాకిస్తాన్, తిరిగి కట్టాలి, అది కడతారు. టెంపరీగా ఒక సాయం వచ్చింది, కానీ ఇదేం ఫ్రీ కాదు. నీకు తెలుసు కదా, ఫ్రీ భోజనం ఎవరు పెడతారు? ఎవరు పెట్టరు కదా. దేర్ నో ఫ్రీ లంచ్, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ కొన్ని కండిషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అదే సర్చార్జ్ పెంచడం కావచ్చు, లేకపోతే గ్యాస్ ఛార్జెస్ ని రివైజ్ చేయడం కావచ్చు, ఇలాంటివి అక్కడ ఉన్నటువంటి అంటే పాక్ సిటిజన్స్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? చాలా కష్టం, చాలా ధరలు పెరిగిపోతాయి.
వాళ్ళ ఆదాయాలు తగ్గిపోతాయి, వాళ్ళకి నెగిటివిటీ వస్తుంది, వాళ్ళ జీతాలు తగ్గించమంటున్నారు, గవర్నమెంట్ సర్వెంట్స్ని తీసేయమంటున్నారు, అన్ని బడ్జెట్లు తగ్గించాలంటున్నారు. IMF కండిషన్స్. అక్కడ ఈ అప్పు ఊరికైనా పాకిస్తాన్ అడిగింది, లంచాలు పెట్టింది, అప్పు వచ్చిందని అనుకోవద్దండి దయచేసి. అయితే మీరు అనుకోరు, చాలా మంది మన ఆంధ్ర తెలంగాణలో ఇంతే కదా కమిషన్స్, కిక్ బ్యాక్స్ బాగా అలవాటు మనకి. అలా కాదు, ఎంత స్క్రూటనైజ్ చేస్తారు, చాలా స్క్రూటనైజింగ్, చాలా రూల్స్ ఉన్నాయి, చాలా కండిషన్స్ పెడతారు. కండిషన్స్ చేయాలి, వెంటనే చేయాలి, లేకపోతే డబ్బు విత్డ్రా చేస్తారు. ఆ ఫుల్ పవర్స్ ఉంటాయి, మొత్తం వాళ్ళ డబ్బు ఎక్కడున్నదో అక్కడ సీజ్ చేసేస్తారు. అగ్రిమెంట్ సంతకాలు ఉంటాయి, ఇది కట్టకపోతే డబ్బు ఎలా తీసుకుంటాం, ఎలా రాసుకుంటాం, పెద్ద అగ్రిమెంట్స్ ఉంటాయి. సింపుల్ గా డబ్బు ఇచ్చేసేసి వెళ్ళిపోయారు. లేదు, పాకిస్తాన్ ఎగ్గొట్టలేదు ఈ అప్పు. సింపుల్ గా క్రూడ్గా చెప్పాలంటే ఇది తప్పకుండా తప్పలేదు కాబట్టి తీసుకున్నారు ఈ అప్పు. ఇదెవరో ఈ $5 బిలియన్ ఏ అరబ్ కంట్రీ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి ఇవ్వచ్చు కదా, అంత డబ్బులు ఉన్నాయి, అంత స్నేహం అంటున్నారు, ఇవ్వలేదు. అది IMF ద్వారా ఇప్పించారు, ఎందుకంటే తిరిగి డబ్బు చచ్చినట్టు కట్టాలని, వడ్డీ కట్టాలని. సో పాకిస్తాన్కి ఇది, పాకిస్తాన్ ఎకానమీ కూలిపోయి వాళ్ళ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవుతే ప్రపంచంలో చాలా దేశాల మీద ఇంపాక్ట్ వస్తుంది, భారతదేశం మీద కూడా ఇంపాక్ట్ వస్తుంది. సో అందరినీ సర్వైవ్ చేయించాలి అని IMF జనరల్ ఒబ్జెక్ట్ అది చేస్తాం. ఈ IMF లోన్స్ పాకిస్తాన్కి ఇవ్వద్దని చెప్పి భారత్ ఎందుకు అపోజ్ చేస్తున్నట్టు? ఇలా అపోజ్ చేయడం వల్ల ఈ బైలాటరల్ రిలేషన్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? మనకి పాకిస్తాన్కి అసలు బైలాటరల్ మంచి సంబంధాలు లేవు కదా, అసలు సంబంధాలే లేవు. 1947 నుంచి మనకు సంబంధాలు మంచిగా లేవు. కొన్ని రోజులు బాగానే ఉన్నాయి, తిరిగారు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. 60లో జవహర్లాల్ నెహ్రూ మంచి అభిప్రాయంతో అక్కడికి వెళ్ళి సంతకం పెట్టాడు, ఇండస్ నది నీరు ఇస్తాను. కానీ వాళ్ళ దగ్గర యుద్ధం ఆగిందా? 60లో సంతకం పెట్టి నీరిస్తే 67లో యుద్ధం స్టార్ట్ చేశారు పాకిస్తాన్. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు, చాలా లైట్ మ్యాన్, ఏం పనికిరాడు, కొట్టేసంటే ఆయన గట్టిగా చూపెట్టాడు, యుద్ధానికి వెళ్ళిపో, పూర్తిగా అన్ని రకాలుగా మేము అమ్మేస్తాం, దేశంలో ఉన్న బంగారం అన్ని కొంటాం, ఆగొద్దని చెప్పి. 1962లో మనం చైనాతో ఒక చాలా అసహ్యపడేటట్టుగా ఓడిపోయాం. కానీ 2 సంవత్సరాల్లో ఆ టైంలో ప్రభుత్వం 2 సంవత్సరాల్లో మళ్ళీ అన్ని సప్లైస్ తెచ్చేసుకుని రెడీ అయిపోయి పాకిస్తాన్తో యుద్ధం చేసింది. అందువల్ల మనకి పాకిస్తాన్ ఎందుకు ఉన్నామంటే మనతో పర్పెచువల్ ఎనిమిటీ పెట్టుకున్నారు. వాళ్ళ ఫారెన్ పాలసీ, ఒక భారతదేశమే వాళ్ళ ఫారెన్ పాలసీ. సో న్యాచురల్గా వాళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి మనం అపోజ్ చేసాం. మనం ఎందుకు అపోజ్ చేసాం? ఆగిపోతుంది వాళ్ళు లేదు, వాళ్ళు ఆప్ చేయరు, కానీ కండిషన్స్ పెడతారు, కండిషన్స్ ఇంకా గట్టి కండిషన్స్ పెడతారు, ఇంకా వాళ్ళని హెరాస్ చేసిన కదా IMF అన్ని చేసింది కదా. మనం అడ్డం పడినందుకు ఈ సొమ్మంతా తీసుకెళ్లి బాంబులు కొంటారు, టెర్రరిస్టులు మేపుతున్నారు, ఇది ఆ బడ్జెట్కి సలహా, ఇది సాయం, ఇది అంతే అన్ని ఆప్ చేశారు కదా IMF. చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టారు. సో మనం అబ్జెక్ట్ చేసాం, ఆప్ చేయలేకపోయాం. కానీ అది ఎలా వాడతారో గ్యారంటీగా ఆప్ చేసాం. కండిషన్స్ మీరు అన్నారు ఇందాక, కరెంట్ ధర, గ్యాస్ ధర అన్ని పెంచుతారు కదా. ప్రజలు ఎవరిని తిట్టుకుంటారు? పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు, పాకిస్తాన్ సైన్యాన్ని తిట్టుకుంటారు, ఎందుకంటే సైన్యం పరిపాలిస్తుంది పాకిస్తాన్. ఎగ్జాక్ట్లీ.